పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా ఏంటి మీ మీద? ఏంటి మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను ఒక స్టేషన్ నెంబర్ చెప్తానండి, ఆ స్టేషన్ కి ఇవ్వండి. ఆ స్టేషన్ లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, ఎస్ఐ గారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ క్లాస్ వరల్డ్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసుంటారు, మా ఫ్రెండ్ని నేనైతే ప్రాంక్ చేస్తున్నాను. అది రాంగ్ కాల్గా మా హస్బెండ్ మాట్లాడతాడు, తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటి అన్నది మనకైతే తెలీదు. మా ఏమంటావు, కాల్ మాట్లాడతావా? ఎందుకు ప్రాంకులు అవి మనకి సంబంధం లేని పనులు, రిస్క్ తో కూడుకున్న పనులు. రిస్క్ లేకపోతే రస్క్ ఏముంటది మాయా? రిస్క్ లేకపోయినా పర్లేదు కానీ రస్క్ కొనుక్కొని తినచ్చు కావాలంటే. 5 రూపాయలు రస్క్. నాకే పంచా, ఈ పల్లక్ నామాకే పంచా. పంచులో ఫ్యాంట్లు అవి వేయడం మన వల్ల కాదమ్మా. సరే అయితే కాల్ చేసేద్దాం. ఎలా జరుగుతుంది ఏటో, అంతా భగవతుడే ఉన్నాడు. సిరికి ఫోన్ చేస్తుందనే తెలుసు కదా అమ్మాయి. అమ్మాయి తెలుసు, ఐఫోన్లో ఉంటుంది సిరి. ఆ సిరియనా? ఉబ్బో, ఊరికి కనిపిస్తే తెగ తెగ మాట్లాడేస్తావు అమ్మాయితోని. నేనా? నువ్వే. అమ్మాయితో అంత సోది ఫ్రెండ్స్, అమ్మాయిలతో చాలా బాగా మాట్లాడతాడు. పులిహార్ రాజా మా ఆయన అయితే. సరే అయితే కాల్ చేసేద్దాం. నిజం అనుకుంటారు. కాల్ చేస్తున్నా. ఫోన్ అయితే రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, ఎవరండి? అంటే మీరు గవర్నమెంట్ హై స్కూల్ కదండి చదువుకున్నారు, 10th క్లాస్ అదిని? అవునండి. మీది రోల్ నెంబర్ ఎంత అండి? మీకు ఎందుకండి మా రోల్ నెంబర్లు గట్టా? అంటే ఏం లేదు, మీరు నాకు తెలుసు, మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీ పేరు సిరియేనా? అవునండి. అదే మీ పేరు కూడా చూసాను, నేను ఎలా చెప్పేశాను అంటే మీ రోల్ నెంబర్ కొంచెం చెప్తే, నా రోల్ నెంబర్ కూడా మీకు చెప్పాను అనుకోండి, మీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది కదా నేను ఎవరినని. మీరెవరండి? మీ పేరేంటండి? నా పేరు కూడా చెప్తానండి, అంటే మీ రోల్ నెంబర్ కొంచెం చెప్తే నా పేరు చెప్తానండి. మా రోల్ నెంబర్ నేను చెప్పనండి. ఫస్ట్ మీ పేరు ఎవరో చెప్తే మీరు మా క్లాస్మేట్ కాదా అనేది నేను చెప్తానండి. నేను మీ క్లాస్మేటేనండి. చిన్నప్పుడు మీకు నీ ఎగ్జామ్ లో అదే చూపించేవాడిని, నేను ఎగ్జామ్ పేపర్లు అవి హెల్ప్ చేసేవాడిని. పేపర్లో ఎగ్జామ్ ఎవరు హెల్ప్ చేయలేదండి అసలు. మీకు ఒక ఐడియా వస్తుందండి, పెన్ లో ఇంక్ అయిపోతే నేనే పెన్ను నీకు ఇచ్చేవాడిని కదా, పెన్సిల్ లోనే ముళ్ళు కూడా ఇరిగిపోయినప్పుడు నేనే చెక్కేసి ఇచ్చేవాడిని. ఐడియా వచ్చిందండి. అసలు అర్థం కావట్లేదండి మీరు ఎవరో, అసలు ఐడియా రావట్లేదు. ఇంకా ఐడియా రాలేదండి? ఇంకా ఐడియా రాకపోతే ఎలా అండి? ఏమో, నా వెనకాతల లేడీసే కూర్చునేవారండి, జెంట్స్ ఎవరు కూర్చోలేదండి. అంటే నేను ముందున కూర్చున్నానండి, మీకు ఐడియా రాలేదా? అసలు రావట్లేదండి. అయ్యో, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి మీరు? మీకు ఎందుకండి అసలు మీ నేమ్ చెప్పండి, ఎవరో నేను చెప్తాను. నా రోల్ నెంబరు హై స్కూల్లోనే 59 అండి. మా క్లాస్ లో ఉండేదే 50 మెంబర్స్ అండి, 59 వరకు లేదండి. మీరు ఎక్కడ ఉంటున్నారండి ఇప్పుడు? మీరు ఎవరో చెప్పండి. అదే అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో చెప్తే దాన్ని నేను నా పేరు చెప్తానండి. అలా చెప్పనండి, రాంగ్ నెంబర్ అండి. మీరు ఎవరికి చేయబోయి ఎవరికి చేస్తారో ఏం మాట్లాడుతున్నారో. మీ పేరు సిరియే కదండి? అవునండి, సిరి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. ఫోన్ అయితే కట్ చేసింది, మళ్ళీ ఇంకొకసారి అయితే మనం చేద్దాం, ఓకేనా? లిఫ్ట్ చేయట్లేదు. మాట్లాడుతున్నప్పుడు మీరు కాల్ కట్ చేస్తారేంటండి? మీరు రాంగ్ నెంబర్ అని చెప్పాను కదండి, ఎందుకండి ఎలా 10 సార్లు కాల్ చేస్తున్నాను? మీకేం పని లేకపోతే చెప్పండి, పని చెప్తాను. అది కాదండి, అంటే మీ పేరు కూడా నేను చెప్పాను కదండి. మీరు చాలా అందంగా ఉంటారని కూడా నేను ప్రతిరోజు నేను ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాను, తెలుసా అండి? మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి, స్కూల్ నుంచి కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. స్కూల్, ఇంటర్, డిగ్రీ, ఇన్స్టాలో కూడా మిమ్మల్ని ఫాలో అవుతానండి. మీకు ఇన్స్టాలో 350 మంది ఫాలోవర్స్ ఉన్నారా? అందులో నేను 1 మెంబర్ అండి. ఇంకా మీరు పెట్టిన ప్రతి పోస్ట్ కి ఫస్ట్ లైక్ కొట్టేది నేనేనండి. అందులో కామెంట్ కూడా పెడతానండి, షేర్ కూడా చేస్తానండి. ఇంకా నన్ను గట్టి గుర్తించకపోతే ఎలా అండి మీరు? మీతో పాటు చాలా మంది నాకు కామెంట్స్ చేస్తారండి, లైక్ కొడతారండి. అవునండి, మీరు అందంగా ఉంటారు కాబట్టి అందరూ మిమ్మల్ని ఫాలో చేస్తారు, అందుకని నేను మీకు ఫస్ట్ లైక్ కొడతానండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మీరు నాకు చాలా చిరాకు అండి. నా పేరు శ్రావణ్ అండి. ఇప్పుడు కూడా మీకు ఐడియా రాలేదండి? శ్రావణ్ అండి. మా క్లాస్ లో శ్రావణ్ అనే అబ్బాయే లేడండి, ఇంటర్ లో కూడా లేడు. ఇంటర్ లో లేరా? మీరు చాలా అందంగా ఉంటారండి, ఆ విషయం. అసలు అందంగా ఉండనండి, మీరు ఎవరు అనుకుని ఎవరిని చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ పేరు సిరి, మీరు హై స్కూల్ చదివారు, ఇంటర్ చదివారు, డిగ్రీ చదివారు, ఇవి కరెక్టే కదా?
ఏంటి ఇంటర్ డిగ్రీ ఎవరైనా చదువుతారండి, మీరేంటండి అసలు మీరు ఖాళీగా ఉన్నట్టున్నారు, వేరే వాళ్ళకి కలుపుకోండి ఏంటి నేను ఉదయం లెగిస్తే రాత్రి వరకు చాలా బిజీ అండి, ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండండి. అలాంటిది మేము మీ గురించి ఖాళీ చేసుకుని మీతో నేను మాట్లాడుతున్నానంటే నా గురించి కొంచెం అర్థం చేసుకోండి. నా ప్రాబ్లం అనేది మీరు చాలా బాగుంటారని కదా నేను చెప్తున్నాను. మంచి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు దానికి థ్యాంక్స్ కూడా చెప్పలేదండి మీరు. రాంగ్ నెంబర్ అండి, ఇంకోసారి కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానండి. ఏంటి అలా అనకండి, సారీ. అదేంటండి ఫోన్ కట్ చేసేది, నేను తప్పుగా మాట్లాడాను బ్యాడ్ వర్డ్స్ ఏం వాడాను, తప్పుగా మాట్లాడాను. ఇంకొకసారి కాల్ చేద్దాం, అప్పుడు నువ్వేమంటావు అనుకున్నావు. మీరు చాలా అద్భుతంగా ఉంటారండి, మీరు పాటలు కూడా పాడతారు కదండి అని చెప్పారు. మళ్ళీ ఇంకోసారి లాస్ట్ ఫైనల్ కాల్ ఈసారి చేద్దాం. మరి తను చాలా సీరియస్ అయిపోతుంది. అదేటో నిజంగా నాది ట్రాక్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దేమో. హలో, కాల్ చేస్తే బ్లాక్ లో పెట్టేస్తానండి, పిచ్చి పిచ్చి. అలాగదండి, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి, ఒక్క నిమిషం. అంటే మీరు బాగుంటారని నేను చెప్పాను కదా, అది చాలా తప్పండి. మీరు చాలా అందంగా ఉంటారు, బాగుంది కదా, అందంగా ఉంటారు. దాని తోడు మీ వాయిస్ కూడా చాలా అంటే చాలా బాగుంటదండి. అలా కాదండి, మీరు పూజ హత్యలాగా ఉంటారండి, మీరు పొడవు అదిని. నిజంగానండి, చూసారండి నవ్వుతున్నారు. ఉందండి, ఎక్కడా ఉంది మీకు కూడా. ఏదండి నేను నవ్వట్లేదు, దగ్గుతున్నానండి. దగ్గుతున్నా సరే మీరు నవ్వినట్టు అనిపిస్తుంది చూడండి, అక్కడే కొట్టేశారండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారేంటి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా ఏంటి మీ మీద? ఏంటి మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను ఒక స్టేషన్ నెంబర్ చెప్తానండి, ఆ స్టేషన్ కి ఇవ్వండి. ఆ స్టేషన్ లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, ఎస్ఐ గారు. ఎందుకంటే మీరు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేయకండి, ఎందుకంటే ఆ స్టేషన్ లో మా ఎస్ఐ గారు ఉన్నారు కాబట్టి మమ్మల్ని వచ్చి పట్టుకెళ్ళి వెంటనే వదిలేస్తారు, వేరే వాళ్ళు వండుకొని కొట్టేస్తారు. అంటే దీన్ని బట్టి ఎంతమంది అలా కాల్ చేస్తున్నారు డైలీ? లేదండి, తప్పు మాట్లాడుతున్నాను, నాకు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. ఈసారి కాల్ చేస్తే నాకు తెలిసిన ఎస్ఐ ఉన్నారండి, వాళ్ళకి మీకు కాల్ చేసి చెప్తానండి. ఏ స్టేషన్ అండి? అయ్యో కట్ చేసిందే, కూడా కట్ చేసింది. చాలా హై వెళ్ళిపోతుంది. ఈసారి నేను కాల్ చేసి చెప్తాను ఇదంతా ప్రాంక్ అని, ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో చూద్దాం. నేను చాలా వరకు కూల్ చేస్తున్నాను కానీ అవతల వైపు కూల్ అవ్వట్లేదు, ఫైర్ అయిపోతుంది, వైల్డ్ ఫైర్ అయిపోతుంది. ఆడంతో చాలా నింగవుతుంది, బిజీ వస్తుంది. ఇంకొకసారి చెప్దాం. సిరి, హలో ఎవరు? నేను అఖిలని. అఖిల నువ్వు? ఎవరు? అతను ఎవరో కాల్ చేసి ఏటేటో మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చి మాట్లాడి. ఇదంతా ప్రాంక్. ఏం ప్రాంక్? నీకేమన్నా పిచ్చా? ప్రాంక్, మా హస్బెండ్ ఫోన్ చేశారు నీతోని. మంచి ప్రాంక్ చేసా, నీకు కొంచెం మెంటల్ వచ్చినట్టుంది. ఎలా ఉంది ప్రాంక్? చాలా వరస్ట్ గా ఉంది. సరే అయితే థ్యాంక్ యూ, బాయ్. ప్రాంక్ ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.